చెప్పండి. నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు అనౌన్స్ చేశారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగానండి, ఎందుకంటే మన ఆంధ్ర ప్రజలకు హెల్ప్ చేసే వాళ్ళకి సహాయం చేసే ఆంధ్రానే కదా ఎక్కడైనా బాలయ్య అంటే జై బాలయ్య. హ్యాపీ, గుడ్. అలా మంచిగా హెల్ప్ చేసే వాళ్ళకి పద్మభూషణ్ అలా విభూషణ్ వస్తే అందరికి హ్యాపీనే కదండి. సేవా కార్యక్రమాల్లో కూడా ఇటు క్యాన్సర్ హాస్పిటల్ గానీ నియోజకవర్గంలో కొన్ని బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళ అమ్మగారి పేరు మీద పెట్టారు కదండి. అంతకన్నా అక్కడే కనపడుతుంది వాళ్ళ అమ్మగారి తల్లిదండ్రులను గౌరవించి వాళ్ళు ఎక్కడైనా హ్యాపీగా ఉంటారు. బాగుంటుంది. పర్సన్ అంటే బాలయ్య బాబు గుర్తొస్తారా అంటంలో మీరు ఏమన్నా డౌట్ పడతారా? ఖచ్చితంగా తెలుగు వర్షన్ అంటే బాలయ్య బాబే గుర్తొస్తారు. సంక్రాంతికి ఏం సినిమాలు చూసారు? అది గేమ్ చేంజర్ కాదు సంక్రాంతికి వస్తున్నాం కదా. కామెడీ సినిమా చూసారు? కామెడీ ఏముంది, అది ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. మా పిల్లలు పొద్దున్న తెలిసి ఆ పాట పెట్టి డాన్స్ చేయమంటుంది. అది అంటే ఫ్యామిలీ మొత్తం చూడగలిగే సినిమాలు రావాలా, అంతేగాని ఈయన కాకుండా ఇంకా వీళ్ళు ఉన్నారు ఇంతకైనా మెరుగైన వాళ్ళు అని ఏమన్నా ఒకటి రెండు పేర్లు చెప్తారు? ఒకటి ఏంటంటే ఇంకా మహేష్ బాబు గారు అంటే చూస్తాం కొద్దిగా ఆ సినిమాలు. అవార్డు సంబంధించి అదే మాకు ఓవర్ యాక్షన్ అంటే మేము చూడలేము. మా ఏజ్ 58. రామారావు గారు ఉన్నప్పుడు ఫస్ట్ సినిమా మనమే చూసేవాళ్ళం, వెళ్ళి మార్నింగ్ 4 గంటలకు వేసి వెళ్ళి చూసాం సినిమాలు ఆ రోజుల్లో. ఇప్పుడు ఆ సినిమాలన్నీ వదిలేసాము. ఏదైనా ఎంటర్టైన్మెంట్, పిల్లలతో మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకెళ్తే మంచి సినిమా ఉంటే ఫ్యామిలీ సినిమాలు చూస్తున్నాం. ఫైనల్ గా అవార్డు అనేది మంచిదే ఇస్తే మంచిదే, సంతోషమే. ఇంకా వాళ్ళు హానెస్టీగా ప్రజల కోసం చేయాలి. అయిపోయింది, డబ్బులు సంపాదించారు వాళ్ళు బాగా. న్యాయంగా జస్టిఫైగా వాళ్ళు పబ్లిక్ కి చేయాలా. ఎందుకంటే నమ్ముకొని ఉన్నారు వాళ్ళకు చాలా మంది. మన దగ్గర సంపాదించేసుకున్నాము, బాగున్నాము. ఇప్పుడు లేని వాళ్ళకి చేయాలా. ఓకే లేని వాళ్ళకి చేయాలా వాళ్ళు, ఎందుకంటే పొజిషన్ వచ్చారు. రామారావు గారు ఎట్లా చేశారు, ఏంటి వీళ్ళు కూడా చేస్తే సంతోషం మాకు.